ఈరోజు 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే ఆనాడు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లేకుండానే సాధ్యమైందా? ఈరోజు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను పెద్దగా ఈ సందర్భాన్ని రాజకీయ విమర్శలకు నేను వాడుకోదలుచుకోలే. ఎందుకంటే ఈ సమావేశం యొక్క విలువను నేను తగ్గించదలుచుకోలే. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈరోజు మీరందరూ ఇక్కడున్న పాండురంగారెడ్డి గారి కాడి నుంచి మొదలు పెడితే ఇక్కడున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఇక్కడున్న విద్యాశాఖలో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే వేదిక మీద ఉన్న కేశవరావు గారు లాంటి వాళ్ళు, తెలంగాణ సమాజంలోని మేధావిగా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరు ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొస్తే చదువుకున్నారు. ఈరోజు ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీలు, ఈరోజు ఈ దేశంలో ఉన్న ఐఐఎంలు, ఐఐటీలు ఎవరు ప్రారంభించారు? ఎవరు ఆలోచన? ఏ ప్రధానమంత్రి ఆలోచన చేస్తే ఈ దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు నోబెల్ గ్రహీతలు ఈ దేశానికి అందించిన యూనివర్సిటీలు. నిజంగానే ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ తన మొదటి ప్రాధాన్యత, ఇరిగేషన్ దాంతో సరి సమానంగా ప్రాధాన్యత అనుకోకపోయిన ఉంటే ఈ దేశం ఈరోజు ఇంత అభివృద్ధి సాధించి ఉండేదా? మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ మన పక్కనే ఉంది, బంగ్లాదేశ్ మన పక్కనే ఉంది. 1947కు ఒక 3-4 సంవత్సరాల ముందు, 3-4 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో చాలా దేశాలకు స్వతంత్రం వచ్చింది. ఆ దేశాల యొక్క స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఒకసారి పోల్చి చూసుకోండి. ఈనాడు 140 కోట్ల జనాభా, 35 కోట్ల జనాభా నుంచి 140 కోట్ల జనాభా పెరిగినా ఈ జనాభాకు విద్యను, ఈ జనాభాకు భోజనాన్ని అందించగలుగుతుంది దేశము అని అంటే ఎవరి ప్రణాళికల వల్ల ఈ దేశం? ఏ ప్రజాప్రతినిధి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చిండు? ఏ ప్రజాప్రతినిధి హరిత విప్లవం తీసుకొచ్చిండు? ఏ ప్రజాప్రతినిధులు, ఏ ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచన చేసినాయి? విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తారు. ఆ రోజున్న ఆర్థిక వ్యవస్థ, ఆ రోజున్న ఆర్థిక వనరులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ దేశానికి అయిన ప్రధానమంత్రులందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. దాదాపుగా 63 సంవత్సరాలు పదులలో ప్రధానమంత్రులు చేసిన అప్పులు 50 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే ఇన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, ఇన్ని రైల్వే లైన్లు వేసిండ్రు, ఇన్ని నేషనల్ హైవేలు వేసిండ్రు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యుత్తునిచ్చారు, లక్షలాది గ్రామాలకు విద్యనిచ్చారు, లక్షలాది గ్రామాలకు తాగునీరుని అందించారు, లక్షలాది గ్రామాలకు సాగునీరు అందించారు. మరి 14 సంవత్సరాలలో మీరందరూ అకాడమిషియన్స్, ఎకనమిస్టులు ఉన్నారు ఇక్కడ. విమానాశ్రయాలు ఏమైనా మనకు కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? కానీ ఈ 12 సంవత్సరాలల్లో ఈ దేశం నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈరోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేశం మీద ఉన్నది. ఎట్లయితే 8,11,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ మీద ఉన్నదో భారతదేశం మీద 201 లక్ష కోట్ల రూపాయల అప్పు ఉన్నది. మరి అయినా ప్రధానమంత్రి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని, రోటీ కపడా और మకాన్ అన్న ఇందిరాగాంధీ గారిని, పేదలకు కూడు గూడు నీడ అన్న గొప్ప వ్యక్తులను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు గొప్పగా కొలుచుకునే నాయకులను కూడా విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శల్నే మనం దృష్టిలో పెట్టుకొని ఆ విమర్శలతో మనం బాధపడి పని చేయకుంటూ ఉంటే ఈ దేశం ముందుకు సాగదు.
స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి యొక్క సరాసరి జీవన ప్రమాణం, ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ ద టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ 32 years. 32 సంవత్సరాలే ఒక మనిషి యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు. ఈరోజు లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ వచ్చినాయి, 73 సంవత్సరాలు ఒక మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్. టుడే 73 years. 32 సంవత్సరాలు ఒక మనిషి యొక్క లైఫ్ స్పాన్ నుంచి 73 సంవత్సరాలకు మనకు పెంచడం. గోయింగ్ ఫార్వర్డ్ అది 100 years కూడా కావచ్చు. ఈ ఫౌండేషన్ వేసింది ఎవరు? ఈ ఆలోచనలోనే విధానాలుగా మార్చిన వాళ్ళు ఎవరు? ఆ విధానాలు ఈరోజు సత్ఫలితాలను ఇస్తున్నాయా లేవా? చిన్న చిన్న సంఘటనలను చూపించి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుకుంటే, ఆనాడు జరిగిన యుద్ధంలో చైనాను ఓడించి, ఆనాడు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడించి, పాకిస్తాను కలిసి ఉంటే ఈ దేశ మనుగడకు ప్రమాదంగా మారుతుందంటే పాకిస్తాన్ని చీల్చి 2 దేశాలుగా, బంగ్లాదేశ్గా పాకిస్తాన్గా చీల్చి ఆ దేశాన్ని అన్ని రకాలుగా బలహీనపరిచి భారతదేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి ఎవరు మీకు తెలీదా? నేను చెప్పాలా? అలాంటి గొప్ప వ్యక్తులను కూడా ఈరోజు విమర్శిస్తారు. దాని గురించి మనమేం పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. కాలక్రమేణా ఆహార సమస్య తీరింది, విద్యా సమస్య తీరింది. ఈరోజు మీరందరూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో చాలామంది మీరు సింగిల్ టీచర్స్ ఉన్నారు. ప్రతి గూడెంలో సింగిల్ టీచర్, ప్రతి 2 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్ లోపల ఒక ఉన్నత పాఠశాల, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్, 10 ఆనాటి ఉమ్మడి జిల్లాలకు 10 యూనివర్సిటీలు. వీటన్నిటిని కూడా ఏ ప్రభుత్వంలో ప్రణాళికలు సిద్ధం చేసినరో, ఏ ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చినరో, ఏ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల నియామకాలు జరిగినాయో మీరు ఒకసారి చరిత్రను తిరిగేయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ మొట్టమొదటిసారి పివి నరసింహారావు గారు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్. అక్కడి నుంచే మొన్నటి వరకు ఉన్న మన రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారు ఆ పాఠశాలనే చదువుకున్నాడు. ఇంతకంటే ముందు మనకు బుర్రా వెంకటేశం ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండే, అతను అక్కడే చదువుకున్నాడు. అదే ఈనాటి నవోదయ స్కూళ్ళకు స్ఫూర్తి. అవే ఈరోజు మనం కట్టుకుంటున్న రెసిడెన్షియల్ స్కూళ్ళకు స్ఫూర్తి. దేశానికే ఈరోజు ఐఏఎస్లను, ఐపీఎస్లను గొప్ప నాయకత్వాన్ని అందించిన ఆలోచన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే సమూలంగా మార్చడం వల్లనే ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ విద్య అందింది, మన ఆకలి తీరింది. కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది పోటీ పడాలంటే. తినే తిండిలో పౌష్టిక ఆహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ప్రతి తండా, గూడెం, మారుమూల పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను అందించడం సరిపోదు. ఆ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని, ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నామో ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. దానికి ప్రతినిధులు మీరే. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసినా దాన్ని అమలు చేసింది మీలాంటి ఉపాధ్యాయులు, లేకపోతే మీలాంటి ఇంజనీర్లు.
ఈరోజు నేను ఏదైనా ఆలోచన చేసినా నేను కేశవరావు గారు తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన నుండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే. ఒకటి జయపాల్ రెడ్డి గారు, రెండు కేశవరావు గారు. నాకు పరిచయం ఉన్న దాంట్లో. నాకు పరిచయం లేని వాళ్ళు మేధావులు ఉండొచ్చు, నేను మేధావులు లేరని వాళ్ళని ఎవరిని తగ్గిస్తలేను. మళ్ళీ ఇది వివాదానికి దారి తీయకుంటే చెప్తున్నా. జయపాల్ రెడ్డి గారిని ఇందులో భాగస్వామ్యం చేయడానికి వారు లేరు. అందుకే కేశవరావు గారిని ఈ విద్యా సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా మీరు పరిశీలించండి, మీరు పూర్తి స్థాయి సమయం ఇవ్వండి. నేను సమయం ఇచ్చిన రాజకీయ పరంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ మాత్రమే నేను చేయగలను. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించాలంటే మీ సహకారం కావాలి, మీరు బాధ్యత తీసుకోండి అని కేశవరావు గారిని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ సలహాదారుడుగా ముఖ్యంగా విద్యాశాఖను వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు పిల్లల్ని బడికి తేవడం, బడికి వచ్చిన పిల్లల్ని ప్రయోజకులను చేయడం చాలా క్యాజువల్ యాటిట్యూడ్లో మనం తీసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఈరోజు కూడా వెల్ఫేర్ అనే దానికి ఉన్న ప్రాధాన్యత లేదు. ఓట్లను సాధించుకునే ఆలోచనలకు అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వాల మొదటి ప్రాధాన్యతలో ఉంటున్నాయి. అవి అవసరమే, అధికారం ఉంటేనే ఇవన్నీ చేయగలం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నీ అవే చేస్తే కూడా ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది. పేదవాడికి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, పెన్షన్ ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి రేషన్ బియ్యం ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి అసైన్మెంట్ భూములు ఇచ్చి ఉండొచ్చు. మేము రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం సిపెక్, మీరే భాగస్వాములు అందులో, సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వే మనం చేస్తే 56 కాలమ్స్లో నింపిన తర్వాత వాటిని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తే వెనుకబాటుతనానికి ఆస్తి లేకపోవడం కాదు అని చెప్పి ఒక క్లాసిక్ ఒక ఫైండింగ్ వచ్చింది. వెనుకబాటుతనానికి వాళ్ళకుండే ఆస్తుల అంతస్తులతో సంబంధం లేదు. గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది దగ్గర 20-30 ఎకరాల భూమి ఉంది, లేకపోతే 200-500 గొర్రెలు, మేకలు, బర్రెలు ఉన్నాయి. కానీ సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కొంతమందికి ఇల్లు లేదు, భూమి లేదు, ఏమీ లేదు. కానీ సమాజంలో చాలా ఎలీట్ క్రౌడ్ కింద వాళ్లకు గుర్తింపు, గౌరవం ఉంది. ఈ రెండింటిని నేను మా అధికారులతో మాట్లాడి ఏంది డిఫరెన్స్ అని, సార్ ఆస్తి ఉన్న వాళ్ళకు చదువు లేదు,